హలో అండి, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో ప్రతి ఒక్కరు మోస్ట్లీ 70 to 80% ఆఫ్ ద పీపుల్స్ అయితే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా అండి. సో అలాంటి వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో చాలామంది ఏంటంటే మనకు క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనేసి చాలా వరకు యూస్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ప్రతి దానికి షాపింగ్ అనేసి యూస్ చేస్తూ ఉంటారు. కాకపోతే మనకు ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అయితే రావడం జరుగుతుందండి. సో ఎలాంటి కండిషన్స్లో మనకు ఎలాంటి వాటికి మనం యూస్ చేస్తే మనకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుందో ఒకసారి అయితే చూసేద్దాము. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కొంతమంది విదేశాల్లో ప్రయాణం చేసేటప్పుడు విపరీతంగా అయితే ఖర్చులు చేస్తూ ఉంటారు. సో క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి మనము ఖర్చులు అయితే చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ మంత్లో పే చేసుకోవచ్చు అట్లా అనేసి. కాకపోతే వీలైనంత వరకు ఇలా చేయకపోవడమే మంచిదండి. 2 లక్షల కంటే ఎక్కువగా మనము ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా కంపల్సరీగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అయితే వస్తుందండి. సో ఏదైనా కూడా మనకు క్రెడిట్ కార్డులు ఖర్చులు వార్షికంగా 2 lakhs కంటే మించి ఉంటే కంపల్సరీగా ఐటీ శాఖ అనేది మనపైన ప్రత్యేక దృష్టి అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి సో ఏదైనా ఖర్చు చేసేటప్పుడు లిమిటెడ్గా ఖర్చు చేసుకుంటే మంచిదండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు 1 లక్షకు మించి క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేస్తూ ఉంటాం కదండి. యూజర్స్ ఎవరైనా కానివ్వండి, ₹1,00,000 కంటే ఎక్కువ మొత్తంలో క్రెడిట్ కార్డ్ బిల్స్ కడుతూ ఉంటే అటువంటి వారి లావాదేవీలను కూడా ఆదాయ పన్ను శాఖ ఖచ్చితంగా సమీక్షిస్తుందండి. సో ఏదైనా ఎక్కువ అమౌంట్వి ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఒకసారి దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటే బెటర్ అండి. సో క్రెడిట్ కార్డ్సే కాకుండా మనకు ఇంకా కొన్ని కారణాల వల్ల కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అయితే వస్తాయి. సో అట్లాంటివి కూడా ఒకసారి చూసుకుందాము. స్టాక్స్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, బాండ్స్లో కానివ్వండి, మనం 1 yearలో 10 lakhs కంటే మించి ఎవరైనా పెట్టుబడులు పెడితే కంపల్సరీగా ఆదాయ పన్ను శాఖ అయితే దీనిని పరిశీలించడం జరుగుతుందండి. అందుకే మనము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైనా విలువైన ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల సో మన ఇండియాలో 30 lakhs కంటే ఎక్కువగా ఏదైనా విలువైన ఆస్తులను కొనుగోలు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ రిపోర్ట్లు వచ్చేసి మనకు ఆదాయ పన్ను శాఖకు అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మనకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అయితే రావడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేస్తూ ఉంటారు కదా అండి. సో బ్యాంకు ఖాతాలో 10 lakhs కంటే ఎక్కువ మొత్తంలో మనం నగదు జమ చేసినా కూడా ఆ విషయం ఆటోమేటిక్గా ఆదాయ పన్ను శాఖ వారికి తెలిసిపోతుంది. కాబట్టి సో ఇవన్నీ మనకు చట్టబద్ధంగా క్లియర్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. కాకపోతే ఏవైతే హెవీ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. లేకపోతే కానీ మనకే ఇష్యూ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ 50,000 కంటే ఎక్కువ మొత్తంలో మనము వ్యాపార ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా వాటిని ఐటీ శాఖ అయితే ట్రాక్ చేయడం జరుగుతుందండి. సో ఇవన్నీ విషయాలు కంపల్సరీగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. అవసరం అయినప్పుడు మాత్రమే మనము ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఖర్చులు కానివ్వండి చేసుకుంటే చాలా బెటర్ అండి. సో క్రెడిట్ కార్డ్కి సంబంధించి కానివ్వండి, సో బ్యాంక్స్కి సంబంధించి కానివ్వండి, సో లిమిట్స్ అయితే ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీరైతే ప్రాపర్గా గైడ్ చేసుకుంటే మీకు మీరే చాలా బెటర్గా అయితే ఉంటుందండి. లేకపోతే మళ్ళీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే మనకి ఫైన్ వేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి.